ఇది పేరు ఎందుకు ఇది పెట్టింది? ప్రెటీ యూ అండ్ హ్యాండ్సమ్ యూ అంటే మెన్ ఉమెన్ కోసము అని అలా ఆలోచించి పెట్టింది. ప్రెటీ అంటే నేను నవీన్ పొలిశెట్టి లేక మీ ఇంటి పేరేమో అనుకుంటున్నా. లైఫో అంటే కొవ్వా మేడం? లైపో సక్షన్ అంటే లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే చిన్న కన్నం ద్వారా. పేరన్నా మార్చాలి దాన్ని, అందుకే కాస్మెటిక్ సర్జరీ అంటున్నాం, ఈస్థెటిక్ సర్జరీ అనొచ్చు. కాస్మెటిక్ అంటే మళ్ళా క్యాష్ ఎక్కువ అవుతుందేమో అన్నట్టు, అట్లా క్యాష్ ఉన్నది కదా మళ్ళా. ఎవరికి తగ్గట్టు ఆ బడ్జెట్ లో చేయగలము. నోస్ సర్జరీ అడిగారు కాబట్టి నోస్ సర్జరీ కోసం మా దగ్గరికి చాలా మంది వస్తారు. ఎందుకంటే మన ఫేస్ లో ఫస్ట్ స్టాండ్ అవుట్ అయ్యేది నోసే. ఆడపిల్లలు అంటేనే కష్టంతో ఊరుకున్నారు. పిల్లల్ని కనాలంటే డెలివరీ అయినాక కూడా ఇట్లా అయిపోయింది నేను మంచిగా కావాలంటే అని వస్తున్నారు. చాలా మంది ఇప్పుడు కొత్త పదం మీరు వినే ఉంటారు, మామీ మేక్ ఓవర్ అంటారు దీన్ని. చాలా రాంగ్ ప్రచారం జరుగుతుంది. యూజువల్ గా నా పేషెంట్స్ కి చెప్పేది ఏంటంటే ఈ ప్రొసీజర్స్ అన్ని మేము చేసేవి చాలా కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్స్. మీకు ఒక 10 ఏళ్ళు తక్కువ చెప్తా, నాకు ఒక 15 ఏళ్ళు తక్కువ చెప్తుంది టీవీలో చెప్పుదాం. ఓకే చెప్దాం, మీరు చెప్పండి. మీకు 25, మీకు నాకు చెప్పుంది 20. ఇక్కడికి వస్తే మేము 30 గానే చేసేస్తాం. ఇది అదే మాదాపూర్ 1729 ఫిల్లర్ నెంబరు. ఇది LPT. ఇది నాకు చదవడానికి వస్తలేదు కానీ ఆస్థెటిక్స్ స్కిన్ అంటే ఇదే సర్జరీ కేరు. ఇది కూడా అదే ఫ్రెట్టివ్ మేడం ఉంటుంది ఇంట్లోనే. అమ్మో అద్దాలు బాగానే ఉన్నది. టీవీలో కూడా అదే వస్తుంది. ఇది అదే బాడీ గురించి వస్తుంది. దొడ్డుగా అయినాక జిఫ్ఫు వర్తలే చూడు, అంత దొడ్డ అయితే సన్నం కావాలంటాను ఉన్నది. మేడం ఫోటో వస్తలేదు ఇలా. ఏరే గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ గుడ్ నేమ్? రజిత అండి. మీ పేరు ఏం పేరు? తెలుగు వస్తుందా? వచ్చు. నా పేరు బిట్టిర్సాద్ అంటారు. అయితే స్కిన్ కేర్ గురించి వచ్చింది నేను. ఓకే సార్. మేడం సుమ సంధ్యాలు ఇన్నే ఉన్నారు కదా? ఉన్నారండి. అబ్బో టీవీలో వస్తున్నారు. ఆ మేడంనే కలవాలి నేను. ఒక 2 minutes కూర్చోండి, మేడం బిజీ ఉన్నారు కదా. దా చూపెడుతుందా? చూపెట్టి మళ్ళీ వస్తుందా? వీళ్ళు కూడా నెత్తికి పెట్టుకురా అంటే మీరు కూడా ఆపరేషన్ చేస్తారా? లేకుంటే వంటలు చేస్తున్నాం? వంట చేసేటప్పుడు కూడా ఇట్లనే పెట్టుకుంటారు కదా. నమస్కారం మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వీళ్ళు కూడా డాక్టర్లేనా? హీరోయిన్ల లెక్కనే ఉన్నారు. మీరు వచ్చినాక తయారు చేసిండ్రా ఇట్లా? ముందే ఉన్నారా? అందరు ఒక లేకనే ఉన్నారు. మీరు మాట్లాడతారా ఇప్పుడు? సరే. అరే సార్ ఉన్నాడు కదా, జగదీష్ సార్, దా కూర్చుందాం, దా చాయ్ తాగుదా. అంటే స్కిన్ కేర్ మంచిదో అది తాగిపోయింది. తాగిపిస్తారా? ఇదేంటిది పుస్తకం ఇప్పుడు చదువుతుంది? దీంట్లో మనం చేసే కాస్మెటిక్ సర్జరీస్ లో చేసే ప్రొసీజర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. నేను ఇంకా ఆరానికి ఓఫర్ వస్తుంది చూడు బుక్, అసలు సాతి బుక్ చదువుతున్నారేమో. మొత్తం కాస్మెటిక్ సర్జరీస్ అంటే చేసి ఈ బొమ్మలు సాతి బుక్కులు ఉన్నట్టే ఉన్నాయి కదా, అలాగే అందుకోసానికి అన్నా. మాకు ఇంత పెద్ద పుస్తకం ఉంటుందా?
ఏమేం చేస్తారు అన్నది ఒక్కొక్క పేజీలు ఉన్నట్టున్నది. అవును అవును సార్, అంటే ఇది జంతు స్పెషలిస్ట్ హ్యూమన్ స్పెషలిస్ట్ లాగా. ఇద్దరం ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నాం. ఇప్పుడు ఆడపిల్లలు వస్తే మేడం చూస్తారు. మేడం చూస్తారు. అంటే మేడం కొంతమంది లేడీస్ వచ్చినప్పుడు కొద్దిగా కన్వీనియంట్ గా ఫీల్ అవ్వలేకపోవచ్చు, అంటే మాతో ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది ఒక మేల్ డాక్టర్ తో డిస్కస్ చేయలేకపోవచ్చు. అలాగే మేల్స్ కూడా బాగా, అంటే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల దగ్గర చూపించుకోవాలంటే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడతారు. సో ఇద్దరం కాంబినేషన్ లో ఉన్నాం కాబట్టి ఈజీగా ఇలాంటి ప్రొసీజర్ వాళ్ళ బాధను అర్థం చేసుకోవడానికి, వాళ్ళు మాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇద్దరు ఉన్నప్పుడు ఆపరేషన్స్ చేసే సమయంలో కూడా డిస్కస్ చేసుకోవడం కానీ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇద్దరు పార్ట్నరింగ్ లో పెట్టుకుంటారా? ఇద్దరం పార్ట్నర్స్ కింద స్టార్ట్ చేస్తాం. మా దగ్గర ఒక డెర్మటాలజిస్ట్ కూడా ఉన్నారు. మేడం వచ్చినట్టుంది. మేడం వచ్చింది. ఫోన్ వెళ్దాం, అడుగుతా. నమస్తే మేడం, ఇదేనా మనది? ఇదే మా లాంజ్. అబ్బా రండి కూర్చోండి. మంచిగా టీవీలో పెట్టినట్టే పెట్టిండ్రు అన్ని. ఇట్లా ఎక్కువ షూటింగ్లు అయినాయా మేడం ఏమైనా? ఏం లేదు, ఇది మా విఐపి క్లయింట్స్ కోసం లాంచ్ చేయించాం మా పేషెంట్స్ తో మాట్లాడడానికి. అచ్చా, అంటే నేను కూడా ఇవాళ మీరు మా విఐపి క్లయింట్. ముందుగా మీకు మీరు మెయింటైన్ చేస్తారు కదా మేడం, దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు అంటే మేడం, ఏదన్నా హోటల్కి పోయినాం, వడ్డించేటోళ్ళు మంచిగా ఉంటే వీళ్ళు వండింది కూడా మంచిగానే. ఇప్పుడు మీరే సిన్కు మంచిగా చేస్తారు కదా, ముందు మీరు మేడంకు మంచిగా ఉందా లేదా అంటే మీరే సూపర్ ఉన్నారుగా, ఎట్లయినా మంచిగానే చేస్తారు. మీరు కూడా చేయించుకురా ముందుగా? కొన్ని అంటే మా ఉద్దేశం ప్రకారం ఏజింగ్ తో వచ్చే చేంజెస్ ని గ్రేస్ ఏజ్ ఫుల్లీ అంటే కొన్ని ట్రీట్మెంట్స్ మేము కూడా చేయించుకుంటూ ఉంటాం ఖాళీ ఉన్నప్పుడు. చూసినా అంటే ఎవరైనా సరే ట్రీట్మెంట్ తప్పదు అన్నట్టు. ఇది పేరు ఎందుకు ఇది పెట్టింది మేడం, PRETTY? యాక్చువల్లీ ఇది కోవిడ్ టైం అప్పుడు మేము ఒక నేమ్ గురించి ఆలోచిస్తూ ఉంటే మా హస్బెండ్ ఇచ్చిన అడ్వైస్ ప్రెటీ యూ అంటే వచ్చిన ప్రతి క్లయింట్ కస్టమర్ ప్రెటీగా తయారు చేయాలి అన్నది. ఆల్రెడీ ప్రెటీ యూ అండ్ హ్యాండ్సమ్ యూ అంటే మెన్ ఉమెన్ కోసము అని అలా ఆలోచించి పెట్టింది. అంటే వి మేక్ దెమ్ ప్రెటీ అని చెప్పి. ప్రెట్టి అంటే నేను నవీన్ పొలిశెట్టి లేక మీ ఇంటి పేరేమో అనుకుంటున్నా. అంటే మిమ్మలను మంచిగా చేస్తాము అన్నది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి. స్వీటీ లాగానా ప్రెట్టి అంటే? అంతే, క్యూట్ గా చేస్తామని. మరి ఇదేంటిది, ఇది కల్ప్ట్ అంటానున్నది. ఏంటది? స్కల్ప్ట్ అని ఉన్నదా? నేను మా ఇంకొక డాక్టర్ ఉన్నారు, మా కొలీగ్ డాక్టర్ జగదీష్ అని మీరు మాట్లాడుతున్నారు. మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసింది స్కల్ప్ట్. సో మా ఇద్దరికి 2 డిఫరెంట్ బ్రాండ్స్ ఉండేవి, ఇద్దరం కలిసి స్కల్ప్ట్ అని స్టార్ట్ చేస్తాం. సో ప్రతి పేషెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇద్దరు డాక్టర్స్ కలిసి చేస్తాం. అంటే ముందుగా అంటే సారు ఎంటికలకు మీరు తోలుకా లేకుంటే? అలా అని కాదు, ఇద్దరం ప్లాస్టిక్ సర్జన్సే, ఇద్దరం అన్ని చేస్తాము. కానీ నేను ఉమెన్ కి ఎక్కువ చేస్తాను, తను మెన్ ని ఎక్కువ చూస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు కొంతమంది సిగ్గుపడతారు, మగ పిల్లలు కూడా అలా కావాలి అని అడుగుతారు. సో ఇక్కడైతే మనం ఉమెన్ కి కావాలంటే అమ్మాయిలు కావాలంటే నేను చూస్తాను, అబ్బాయిలకి ఓన్లీ అబ్బాయి చూడాలంటే డాక్టర్ జగదీష్ చూస్తారు. అట్లా. ఇప్పుడు ఎంటికలు తోలు పండ్లు మంచిగా ఉండాలని అందరికి కాయిస్తున్నారు. ఇప్పుడు పట్నపల్లి ఎక్కువ వస్తురా, పల్లెళ్ళకి ఎక్కువ వస్తుంది? ఇంతకు ముందు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ రిచ్ పీపుల్ కి చేస్తారు, అలా పట్నం వాళ్ళే వస్తారు అనుకునే వాళ్ళు. కానీ ప్లాస్టిక్ సర్జరీలో అన్ని అలా రిచ్ వాళ్ళకే అని కాదు, పట్నం వాళ్ళే చేయించుకోరు. అందరికి మినిమల్ గా కొంచెం అందంగా కనిపించాలి అన్న ఫీలింగ్ అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా ఉంటది. సో ఇప్పుడు నార్మల్ క్లాస్ వాళ్ళు కూడా, పల్లెటూరు వాళ్ళు కూడా వస్తున్నారు మాకు ఎక్కువ మంది. అందులో అమ్మాయిలు ఏంటంటే ఒక ఫీమేల్ డాక్టర్ తో చాలా హ్యాపీగా ఉంటారు, ఈజీగా చెప్పగలరు కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ దెన్ నౌ సోషల్ మీడియా వల్ల కానీ దానివల్ల రీచ్ ఎక్కువ ఉంటుంది, అందుకని బాగానే వస్తున్నారు. ఇప్పుడు పట్నం వాళ్ళే కాదు పల్లె వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇప్పుడు పల్లెటూరు వాతావరణానికి ఏమో ఎక్కువ ఎండ కొడుతుంది, ఎక్కువ చలి పెడుతుంది. మళ్ళా పట్నంలో ఏముంటది మేడం, మంచిగా బంగ్లాలలో ఉంటారు, మంచిగానే ఉంటుంది కదా? ఉంటారు, కానీ మనకి ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యే పొల్యూషన్ వల్ల కానీ స్ట్రెస్ రిలేటెడ్ అంటే వాళ్ళ వర్క్కి ఉండే హార్మోన్స్ వల్ల కానీ ఈ మధ్య చాలా యంగ్గా పీపుల్ అంటే 30sలోనే ఏజింగ్ కనిపిస్తుంది. సో హెయిర్ లాస్, స్కిన్ పాడైపోవడం, తర్వాత ప్రెగ్నెన్సీల వల్ల చాలా పొట్ట పెరిగిపోవడం, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లావెక్కడం, ఇట్లాంటి వాళ్ళందరికీ కొద్ది గొప్ప కాస్మెటిక్ సర్జరీ చేస్తే ఫిట్గా ఉంటారు అన్నది ఇప్పుడు
నోషన్. ఈ ఆపరేషన్ అంటేనే బుగులు పడతారుగా మేడం ఇప్పుడు, అదేంటి లైకోస్ లైపోసక్షన్ ఆ సెస్కెన్ చేసుకుంటే అది ఏమేమో నరాలన్నీ కట్ అయిపోతాయి, మళ్ళా చేపించుకున్నాక ఒకటి అవుతుంది అంటాను బుగులు పడతారు కదా. కానీ చాలా రాంగ్ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రొసీజర్స్ అన్ని మేము చేసేవి చాలా కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్స్, అన్నిటికీ అందరికీ ఏమీ కాంప్లికేషన్స్ రావు. లైపోసక్షన్ ఏంటంటే ఇంతకు ముందు చాలా మెగా లైపోసక్షన్ అని చెప్పి వెయిట్ లాస్ కోసము, మెగా అంటే చాలా కాదు, ఈ మెగా అంటే చాలా ఎక్కువ అని అర్థం. చాలా ఎక్కువ లైపోసక్షన్ అంటే ఒక 15 లీటర్స్ 20 లీటర్స్ అలా లైపోసక్షన్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో బాడీలో చేంజెస్ వస్తాయి అంత లైపోసక్షన్ చేసినప్పుడు, వాటి వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. లైపో అంటే కొవ్వా మేడం? లైపోసక్షన్ అంటే లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే చిన్న కన్నం ద్వారా క్యాన్యులాస్ పెట్టి ఎక్సెస్ ఫ్యాట్ తీసేస్తాం. మన బాడీలో కూడా మీరు ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా, అందుకే ఇగో మొత్తం లాస్ అయిపోయింది. అలా లాస్ అయిపోయింది, ఓకే. కొంతమందికి అలా లాస్ అవ్వదు. రెసిస్టెంట్ ఫ్యాట్ అంటే కొన్ని ఏరియాస్ లో ఆ ఫ్యాట్ ఏం చేసినా కొవ్వు తగ్గదు, అలాంటప్పుడు లైపోసక్షన్ చేయడం బాగుంటుంది. అలా చిన్న చిన్న పార్ట్స్ లోకలైజ్డ్గా లైపోసక్షన్ చేయడం చాలా సేఫ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అదొక ప్లాస్టిక్ సర్జనే చేయాలి, అండ్ ఎఫిషియెంట్ ప్లాస్టిక్ సర్జన్ ని చూస్ చేసుకోవాలి. మనం కరెక్ట్ డాక్టర్ ని చూస్ చేసుకోవాలి. ప్లాస్టిక్ మంచిది కాదంటారు, మళ్ళీ కడుపులో ప్లాస్టిక్ ఎందుకు? మాకు ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు వచ్చిందే కానీ దాంట్లో ప్లాస్టిక్ వాడతామని కాదు. మేము అసలు ఎక్కడ ప్లాస్టిక్ వాడం. ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టికోస్ అనే గ్రీక్ వర్డ్, దాంట్లో టు మౌల్డ్ అంటే మేము కూడా చెక్కుతాం కదా, అది ప్లాస్టిక్ ఈజీగా మౌల్డ్ చేయొచ్చు అని ఆ పేరు పెట్టారు అంతే. ప్లాస్టిక్ రబ్బర్ కాదు, ఏం వాడము. ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్ వాడం. ప్లాస్టిక్ అంటే ఏన్నో తీసుకొచ్చి ప్లాస్టిక్ కలిపి దానికి రుద్దితే నున్నగా అవుతుంది. లేదు, మీ బాడీలో ఉన్న దాంట్లో నుంచి చేంజెస్ చేస్తాం కానీ ప్లాస్టిక్ తెచ్చి ఎక్కడ అంటే ఇడివిడిగా పేర్లు ఉంటాయి అన్నట్టు. PLA దానికి అర్థం ఉంటుందా? ప్లాస్టికోస్ అంటే అది ప్లాస్టిక్ అని మీనింగ్, అది ఈజీగా మౌల్డ్ అవుతుంది కదా, అలాగే మీ శరీరంలో ఏ పార్ట్ నన్నా ఈజీగా మౌల్డ్ చేసి అందంగా తయారు చేయడం అని. అట్లనా? ప్లాస్టిక్ కాదు, పేరన్నా మార్చాలి దానికి. అందుకే కాస్మెటిక్ సర్జరీ అంటున్నాం, ఈస్థెటిక్ సర్జరీ అనొచ్చు. కాస్మెటిక్ అంటే మళ్ళా క్యాష్ ఎక్కువ అవుతుందేమో అన్నట్టు, క్యాష్ ఉన్నది కదా మళ్ళా. లేదు, కాస్మెటిక్ సర్జరీ కూడా అఫోర్డబుల్ గా చేస్తాము, అంటే ఎవరికి తగ్గట్టు ఆ బడ్జెట్ లో చేయగలము. అంత కాస్ట్లీగా ఏం లేదు ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ, సో అఫోర్డబుల్ గా చేస్తాం. మన దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ పేషెంట్ కి తగ్గట్టు వాళ్ళ బడ్జెట్ లో చేయగలం. మళ్ళీ ఇక్కడ మందులు ఇక్కడవే మేడ్ ఇన్ హైదరాబాదా లేకుంటే మేడ్ ఇన్? అంటే మందులతో ట్రీట్మెంట్ కాదు ఎక్కువ, మేము చేసేది కాస్మెటిక్ సర్జరీ. సర్జరీలో ఎక్విప్మెంట్ అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ లైపోసక్షన్ కి మా దగ్గర హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడతాం. వేజర్ లైపోసక్షన్ అని ఉంటుంది, అదొక ఎనర్జీ, అల్ట్రాసౌండ్ ఎనర్జీ. ఆ మెషిన్ ఇక్కడ తయారు చేయరు కానీ వేరే దగ్గర తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు, అది మేము పెట్టాం. ఆ వేజర్ లైపోసక్షన్ లో ఏంటంటే ఈజీగా చేయొచ్చు, బ్లడ్ లాస్ తక్కువ ఉంటది. మీరు అన్నారు కదా నరాలు తెగిపోతాయి, అలాంటివి ఏమి ఇందులో ఉండవు, రక్తం తక్కువ పోతుంది, తర్వాత రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ మెషిన్స్ అన్నమాట. అట్లా అడ్వాన్స్ గా ఉంటే రిజల్ట్స్ కూడా అడ్వాన్స్ గా వస్తాయి, కాంప్లికేషన్స్ తక్కువే ఉంటాయి. లైపోసక్షన్ కి భయపడాల్సిన పని లేదు, కాంప్లికేషన్స్ కూడా తక్కువ వస్తాయి. ఇప్పుడు సినిమా వీరులు అనగానే 2-3 ఆపరేషన్లు అయినాయి అంటారు కదా, ఆ ముందేమో ఇట్లుండే అట్లుండే అంటారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేనెందుకు మంచిగా ఉండొద్దు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అనిపిస్తుంది అద్దం ముందరకు పోయినప్పుడు, అబ్బా నా ముక్కు జర్ర సన్నం ఉంటేనా ప్రొఫైల్లో చూస్తే ఇట్లా వేరేలా గుర్తుంటే. ఎప్పుడైనా ఫోటో మోడ్ ఉంటుంది కదా మేడం, సెల్ఫీస్ అనగానే ఎడమ బందుకు మంచిగా రావు, కుడి బందుకు అయితే మంచిగా వస్తాయని ఎడమది కుకలాక కుడిది కుకలాక కొడుతుంది. ఎందుకు అట్లా? ప్రొఫైల్ వ్యూలో డిఫరెంట్, కొంతమందికి ఒక ప్రొఫైల్ బాగుంటది ఇంకో ప్రొఫైల్ కంటే అని చాలా మందికి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇటు నుంచే తీయండి నా ఫోటో అని అడుగుతారు. సో నోస్ సర్జరీ అడిగారు కాబట్టి నోస్ సర్జరీ కోసం మా దగ్గరికి చాలా మంది వస్తారు. నోస్ లో ఎందుకంటే మన ఫేస్ లో ఫస్ట్ స్టాండ్ అవుట్ అయ్యేది నోసే. నోస్ లో ఏదైనా షేప్ చేంజ్ ఉంటే బాగుంటాయి. ముఖం కన్నా ముందు ముక్కే పోతుంది కదా, ముక్కు సూటిగా మాట్లాడుతున్నాం అంటారు. ముక్కు బాగా
బాగుంటే మొహం అట్రాక్టివ్ గా ఉంటది అని. సో ముక్కులో డీవియేషన్స్ ఉన్నా, పక్కకు జరిగిపోయినా, ముక్కు కిందకున్నా అలాంటివి ఏమన్నా కూడా చేస్తాం మేము. అది సర్జరీ అంటే వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ కాదు, బట్ ఫినెస్ కావాలి, అంటే స్కిల్ కావాలి. స్కార్స్ కూడా ఏం కనిపించవు దాంట్లో, మీకు సర్జరీ చేసినట్టు కూడా మార్క్ బయట నుంచి తెలియదు. సో అట్లా నోస్ చాలా మంది చేయించుకుంటారు. కొంతమందికి అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అంటే నోస్ బ్రీదింగ్ సరిగ్గా లేకపోవడం, అవి కూడా చేస్తాము. కొంతమంది కాస్మెటిక్ కోసమే, అంటే పక్కకున్న ముక్కు సరిగ్గా లేకపోయినా, ఎత్తు లేకపోయినా, తక్కువ ఉన్నా ఎలా అయినా చేస్తాం. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు అంటారు కదా, ఏ నువ్వేమైనా చేసినావు అనుకో ముక్కు కోసేస్తా అంటే, ఇప్పుడు పెద్దగా అయినాక కూడా ముక్కే కోసేస్తా. అవును, మా ప్లాస్టిక్ సర్జరీ స్టార్ట్ అయింది ఆ ముక్కు కొయ్యడం దీని నుంచి. ఒక పాత ప్లాస్టిక్ సర్జన్ సుశ్రుత అని చెప్పి ఆ ముక్కు కోసిన ముక్కుల్నే ఆయన రీక్రియేట్ చేసేవాళ్ళు పాత పద్ధతిలో. అలాగే స్టార్ట్ అయింది. ముక్కు మీదకి వెళ్ళి వచ్చింది, ముక్కు మీదకే స్టార్ట్ అయింది. ముక్కు మీదకి వెళ్ళి ముఖం మీదకి వెళ్ళి ఇప్పుడు బాడీ అంతా మొత్తం పాకిపోయింది. అంతే. ఆడపిల్లలు అంటేనే కష్టంతో కూడుకున్నారు. పాపం పిల్లల్ని కనాలంటే డెలివరీ అయినాక కూడా ఇట్లా అయిపోయింది, నేను మంచిగా కావాలంటే అని వస్తున్నారు కదా. చాలా మంది ఇప్పుడు కొత్త పదం మీరు వినే ఉంటారు, మామీ మేక్ ఓవర్ అంటారు దీన్ని. అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత ఒక అమ్మాయి బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. అంటే కొంచెం పెరుగుతారు కదా, బరువు పెరిగి తగ్గడం వల్ల, తర్వాత మిల్క్ ఇవ్వడం వల్ల, వాటి వల్ల కూడా చాలా చేంజెస్ వస్తాయి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ దాన్ని మళ్ళీ వాళ్ళ ముందు ఎలా ఉన్నారో అలా తయారవడానికి చేసే సర్జరీస్ మామీ మేకోవర్. సో మామీ మేకోవర్ ఏంటంటే ఈచ్ పర్సన్కి డిజైన్ చేస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు మాకు చెప్తారు, మాకు పొట్ట ఎక్కువ ఉందనో, రాకపోతే నాకు బ్రెస్ట్ బాగాలేదనో, రాకపోతే ఇంకా ఫీమేల్ జెనైటల్ సర్జరీలో ఏదో ప్రాబ్లం ఉందనో, అవి చెప్తే దాన్ని బట్టి డిజైన్ చేస్తాం. మోస్ట్ కామన్లీ దీనిలో చేసేది టమ్మీ టక్ అని చేస్తారు. అంటే పొట్ట ఎక్కువ అయిపోయి కిందకి జారిపోతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ తర్వాత. అదేంటంటే కాస్మెటిక్గా కూడా కాదు, కానీ వాళ్ళు నడవడానికి ఇబ్బంది ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసుకోలేరు, క్లోత్స్ కూడా బాగా లూజ్గా వేసుకుంటారు, బట్టలు అవి కనిపించకూడదు, బట్టలే వదలున్నాయి, లూజ్ గా వేసుకుంటారు. సో అలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ సర్జరీస్ ఉంటాయి. టమ్మీ టక్ అని, లైపోసక్షన్ అని, బ్రెస్ట్ రిడక్షన్, బ్రెస్ట్ లిఫ్ట్ అని, ఇలాంటివన్నీ కాంబినేషన్ ఈచ్ పర్సన్ కి కాంబినేషన్ గా తయారు చేసి చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ఒక అమ్మాయికి ఒక 10 సార్లు వచ్చి సర్జరీ చేయించుకోమంటే చేయించుకోదు కదా. ఒకే సర్జరీలో ఎన్ని మంచిగా చేయొచ్చో సేఫ్గా, వాళ్ళు రికవరీ కూడా బాగుండేటట్టు, వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు తయారు చేసాం. దాన్నే మామీ మేకోవర్ అంటారు. పట్నంలో వాళ్ళే కాదు కానీ పల్లెటూరు వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఒక అమ్మాయికి అందంగా ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు, అండ్ ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ వల్ల అవుతాము అంటే ట్రై చేయొచ్చు. సో ఈ మధ్యకాలంలో అది బాగా ఎక్కువ అయ్యే సర్జరీస్ సేఫ్గా చేస్తున్నాం. మన దగ్గర మామీ మేకోవర్ కంప్లీట్గా అన్ని ప్రొసీజర్స్ చేయగలం. చేతులకు ఒకసారి ఇక్కడ కూడా వదలైతాయి కదా, అది కూడా చేయొచ్చు. ఇప్పుడు అదే ఒకరికి చేతులు వదులవుతాయి, ఒకరికి కాళ్ళు అవుతాయి కదా. చేతులు ఉన్న వాళ్ళకి చేతులు చేస్తాము, కాళ్ళల్లో ఎక్కువ ఉన్న వాళ్ళు కాళ్ళకి, అలా ఒక్కొక్క పర్సన్ కి ఏమేమి కావాలో చూసి అన్ని కలిపి చేస్తాం. మళ్ళీ దాన్ని మెయింటైనింగ్ కూడా చేయాలి. సో యూజువల్ గా ఈ మామీ మేకోవర్ తర్వాత చేసే సర్జరీస్ అన్ని రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయి. కానీ ఇప్పుడు దాని తర్వాత వాళ్ళ సైడ్ నుంచి కూడా మంచి డైట్ ఫాలో అవ్వడం, ఎక్సర్సైజ్ చేయడం, కొత్తగా వెయిట్ పెరగకపోవడం ఉంటే ఆ రిజల్ట్స్ స్టాండర్డ్గా ఉంటాయి. అంటే మీరు అన్ని చెప్పాలి, న్యూట్రిషన్ ఫుడ్ చెప్పాలి, వాళ్ళ తర్వాత ఏమేమి తినాలి, ఎట్లా తిరగాలి అవి కూడా చెప్పాలి, ఎక్సర్సైజ్ చేయమని చెప్పాలి, హెల్దీగా ఉండమని చెప్పాలి. అలా ఉంటే మేము చేసిన దానికి వాళ్ళు చేసిన కృషికి ఆ రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. మళ్ళీ మగ పిల్లలకు కూడా కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇప్పుడు నేనే ఎక్సర్సైజ్ చేయకపోతే ఇగో ఇట్లా కనిపించినట్టు అనిపిస్తాయి రొమ్ములు కూడా, అప్పుడు ఆ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. మ్యాన్ లో ఏమంటారంటే మ్యాన్ బూబ్స్ అంటారు దాన్ని. ఫీమేల్స్ లాగా బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదు, కానీ కొంచెం అంత సైజ్ లో వచ్చే కండిషన్స్ కూడా ఉంటాయి. గైనకోమాస్టియా అంటారు దాన్ని. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటాయి. చాలా మినిమల్ ట్రీట్మెంట్, అంటే లైపోసక్షన్, గ్లాండ్ ఎక్సిషన్, స్కార్స్ కనిపించకుండా చేయొచ్చు. కొంతమంది అబ్బాయిలు ఏంటంటే షర్ట్లెస్ వెళ్ళాలనుకుంటారు బీచెస్ లో కానీ అలా, అండ్ కొంతమంది యాక్టర్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా షర్ట్లెస్ వెళ్ళినా కూడా స్కార్స్ తెలియకుండా కూడా చేస్తాం. సో
అలాంటి వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అబ్బాయిల్లో ఇంకోటి టమ్మీ పొట్ట బాగా పెరిగిపోవడం, లావుగా ఉండడం, ఫ్యాట్ ఉండడం కూడా అవుతుంది. సో యూజువల్లీ వాళ్ళకు కూడా లైపోసక్షన్ లాగా చేసి ఫ్లాట్ టమ్మీ చేయొచ్చు. ఇప్పుడు ఫోటో మీద గీతలు వస్తాయిగా మేడం, ఉన్నట్టుండి దెబ్బలు తగిలితే మానిపోయినట్టు కాలినట్టు ఇట్లా సార్కల్ వస్తాయి, పులి సార్కల్ లేక స్ట్రెచ్ మార్క్స్ అంటారు అవి వాటిని. ఎందుకు వస్తాయి? యూజువల్లీ వెయిట్ ఫ్లక్చువేషన్స్, అంటే వెయిట్ పెరిగి తగ్గడం, బరువు పెరగడం తగ్గడం, ర్యాపిడ్ లాస్ లో వస్తాయి. ఇంకా డర్మిస్ అంటారు, అంటే స్కిన్ కింద ఉండే ఇది, దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ లేకపోవడం వల్ల కూడా వస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ కి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. నాన్ సర్జికల్ ఉన్నాయి, అవి కూడా మన దగ్గర చేస్తాం. ఇప్పుడు స్కిన్ కేర్ అంటేనే ఎక్కువ ఇది రుద్దుకోవాలి అది రుద్దుకోవాలి అంటాం కదా మేడం. ఇప్పుడు మీ తాన ట్రీట్మెంట్ తర్వాత రుద్దుకోకుండా కూడా ఏం కదా? ప్రతి ఒక్కళ్ళు నార్మల్గా ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. సో అలాంటి చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తూ దాంట్లోనే గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వమండం మా నోషన్. అంటే ఇప్పుడు ఏజ్తో ప్రకారం ఫేస్ సాగ్ అవుతుంది, గుంటలు పడతాయి కళ్ళ దగ్గర, ఐ బ్యాగ్స్ వస్తాయి, అట్లాంటివన్నీ కామనే. కానీ వాటిల్లో కూడా గ్రేస్ఫుల్గా కొన్ని ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల, యాంటీ ఏజింగ్ అవి చేయించుకోవడం వల్ల మన ఫేస్ బ్రైటన్ అవుతాయి. సో మా దగ్గర ప్రొసీజర్స్ చేయించుకున్న తర్వాత కూడా మెయింటెనెన్స్ కొన్ని అయితే చెయ్యాలి. ఉట్టి ప్రొసీజర్ చేయించుకున్నాను కదా, ఇప్పుడు నేను ఏదన్నా తినచ్చాను, ఒక 10 కేజీలు మరీ పెరిగాం అనుకోండి, మళ్ళీ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కదా, వేరే చోట్ల డిపాజిట్ అవుద్ది. మనం ఎక్కడైతే సర్జరీ చేసామో అక్కడ అవ్వకపోవచ్చు, వేరే చోట అవుతుంది. సో అవన్నీ చూసి హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ మస్ట్. అలా ఉండి ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకపోతే రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు మీరు టేస్ట్ చేస్తారు కదా ముందుగాల, రక్తం తీసి ఇంట్లో బీపీ ఉందా, తీపి రోగం ఉందా, ఇవన్నీ లేకుంటేనే చేస్తారా? పేషెంట్ కండిషన్ ని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నిట్లాగా నీడ్ఫుల్ కాదు కదా, ఇది ఎలెక్టివ్ సర్జరీ. అంటే మాకు కావాలి, అందంగా కనిపించాలి అని చేయించుకుంటేనే. సో ఇప్పుడు ఒక పేషెంట్ కి చాలా హార్ట్ డిసీజో, రాకపోతే హైపర్ టెన్షనో, డయాబెటీసో ఉంటే వాళ్ళకి మిగతా టెస్ట్లన్నీ చేపిస్తాం. ఎనస్థీషియా చెకప్ చేపిస్తాం, పిఏసి అంటారు, ప్రీ ఎనస్థెటిక్ చెకప్. అది చేపించి పేషెంట్కి ఎనస్థీషియా ఇస్తే రిస్క్ లేదు, సర్జరీ చేస్తే రిస్క్ లేదు అనుకుంటేనే ఆ పేషెంట్కి చేస్తాం. ఏమన్నా రిస్క్ ఉన్న కేసెస్లో వాళ్ళకే కౌన్సిలింగ్ చేసి వద్దని చెప్తాం. ఎట్లా పడితే అట్లా చేయడానికి, ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. ఇలా మళ్ళా అంటే ఏదైనా ఇన్సూరెన్స్లు కూడా ఉంటాయా? కొన్ని కేసెస్, అంటే ఇప్పుడు నోస్లో డీవియేషన్ ఉందనుకోండి, నేసల్ అబ్స్ట్రక్షన్, అంటే నోస్కి గాలి ఆడట్లేదు, దానికోసం చేసే సర్జరీలకి ఉంటుంది. తర్వాత హెర్నియాలు ఉంటాయి, అబ్డామిన్లో స్వెల్లింగ్స్ వచ్చి దగ్గితే ఎక్కువ వస్తుంది కదా, అలాంటివి ఉంటాయి. అలాంటి వాటికి ఇన్సూరెన్స్లు వస్తాయి. కానీ మిగతా ఓన్లీ కాస్మెటిక్, అంటే అందం కోసం చేసుకునే సర్జరీకి ఇన్సూరెన్స్లు రావు. అయితే ఇప్పుడు నేను కొంచెం కర్రగా ఉన్నగా మేడం, కర్ర కూడా ఒక అందమే కానీ అంటే మన నెత్తురే తీసి మళ్ళీ తెల్లగా తీసి సూదిస్తారంట కదా? అంటే ఇప్పుడు మీ నెత్తురు నుంచి తీసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బయట ఇంజెక్షన్ల వల్ల కూడా తెలుపు చేసే ఉన్నాయి. కానీ ఒకటి క్లారిటీ ఏంటంటే కలర్ని పూర్తిగా ఎవరు మార్చలేరు. ఎవరు పుట్టుకతో పుట్టిన కలర్ని అలాగే ఉంటాయి, కానీ ఉన్న కలర్ని కొంచెం బెటర్గా, అంటే 1 షేడ్ 2 షేడ్స్ అంటారు, అలా చేసుకోవచ్చు. దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, తర్వాత లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, నాన్ సర్జికల్గా చాలా ఉన్నాయి. అవన్నీ ట్రై చేసి కొంచెం బెటర్గా గ్లోయింగ్ స్కిన్, ఒక్క షేడ్ బెటర్ స్కిన్ ఇవ్వచ్చు. మా దగ్గరికి బ్రైడ్స్ వస్తూ ఉంటారు పెళ్లి ముందు ఒక 3 months అలా, కొంచెం ఫొటోస్లో బాగా అనిపించాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్యాకేజెస్ ఉంటాయి, బ్రైడల్ ప్యాకేజెస్ అని, వాటి ప్రకారం చేస్తాం. పెళ్లి అంటేనే ఇవాళ రేపు 30 ఏళ్ళు 35 ఏళ్ళకి అవుతుంది కదా, లేట్గా అవుతుంది. అసలు మాకైతే 21కే కథం, టైరే బాజా భజంత్రి కథం, వేరే దిక్కు తొంగి చూడక ముందే ఇక్కడ చేసేసింది. మంచిదే. ఇప్పుడు 30 ఏళ్ళకు 35 ఏళ్ళకు అంటే ఆల్రెడీగా ఇక్కడ పోతున్నది, ఇదంతా పోతుంది, ఎంటికలన్నీ ఊసిపోతున్నాయి, ముందలంతా పోయి ఎంటకు మిగులుతున్నాయి. ఈ ఎంటికలు ఏం లాభము? కనబడేటి ముంగలు ఉండాలి కదా, ఈ ముంగల ఎంటకు ఏం ప్రాబ్లం? ఇది మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. ఇంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళలో వచ్చేది, ఈ మధ్య కాలంలో స్ట్రెస్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, వేరియస్ డైట్ వల్ల కూడా మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అన్నది తొందరగా చూస్తున్నాం. ఫీమేల్స్లో కూడా చూస్తున్నాము, మేల్స్లో చాలా ఎర్లీగా, అంటే 20s అలా ఉన్నప్పుడే ఆ బాల్డ్నెస్ చూస్తున్నాం. సో దానికి ఏంటంటే మన దగ్గర నాన్ సర్జికల్ ఉంటాయి, సర్జికల్ కూడా ఉంటాయి. నాన్ సర్జికల్గా ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ఇచ్చి హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తాం. అలాగే టాబ్లెట్స్ ఇస్తాం, దానికి లోషన్స్ ఉంటాయి, అది కూడా ఇస్తాం. ఈ అన్నీ చేసినా కూడా అవ్వకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మీ జుట్టునే వెనక పక్క మీరు అన్నారు కదా మిగిలిపోయిందని, అక్కడ నుంచి గడ్డం తీసుకోవచ్చు, చెస్ట్ హెయిర్ తీసుకోవచ్చు, తీసుకొని ఎక్కడైతే లేదో అక్కడ క్రియేట్ చేసి పెడతాం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఈ మధ్య బాగా చేస్తున్నాము. మీరు అన్నట్టు పెళ్లి కాని కుర్రోళ్ళు చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళకి ఎర్లీగా రియలైజ్ అయితే బెటర్. ఆల్రెడీ ఉన్న హెయిర్ అంతా పడిపోయింది అనుకోండి, అప్పుడు మనకి డోనార్ అంటారు, అది దొరక్కపోతే అంత ఎక్కువగా పెట్టలేము అనమాట. అంటే ఇంటికి దానం చేసేటోడు కావాలి, వేరే వాళ్ళ ఎంట్రుకలు పెట్టడానికి ఉండదు, మళ్ళీ ఉండదా? ఎవరి ఎంట్రుకలు వాళ్ళకే పెట్టగలం. నేను అనుకుంటుంటే ఈడ దమాకి ఈయన ఉంటుంది కదా మేడం, ఇది గరమై ఈ గరానికి ఇవన్నీ వెళ్ళిపోయినాయి, ఇక్కడ దమాక్ లేదు కదా, ఇక్కడ కూడా దమాక్ ఉంటది, మొత్తం అంతా ఉంటది. ఇది పొగలు వెళ్ళి ఇది ఎగిరిపోయింది. అది కూడా ఒక రీజనే, పొగలు వెళ్ళడం వల్ల ఈ మధ్య కుర్రవాళ్ళకి ఎక్కువ పగలు పోతున్నాయి, అందుకని తొందరగా పోతున్నాయి. పాపం మళ్ళీ కెరియర్ అని చూసుకోవాలి, కెరియర్, స్ట్రెస్ రిలేటెడ్, వర్క్ అవర్స్, ఇప్పుడు రాత్రి పగలు పని చేస్తున్నారు ఆడ్ గా, అంటే ఇదే టైం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు పని చేయడం, ఇట్లా అన్నిటి వల్ల కూడా చాలా లాస్ ఉంది. ఇప్పుడు తోలు, ఎంటికలు, ఇంకా కొవ్వు తీసుడు, ఇంకేముంటది మేడం మనకు? బాడీ కాంటూరింగ్ అంటారు వీటిలన్నిటిని. బాడీ కాంటూరింగ్ అంటే ఒక షేప్, ఈస్థెటికల్లీ గుడ్ షేప్ అన్నమాట. టమ్మీ ఒక కర్వ్ ఉండాలి ఫీమేల్ లో, థైజ్ ఒక షేప్ లో ఉండాలి, తర్వాత హ్యాంగింగ్ స్కిన్ ఉండకూడదు, ఎక్సెస్ ఫ్యాట్ ఉండకూడదు, ఇవన్నీ కలిపితే బాడీ కాంటూరింగ్ అంటారు. నాకు బాడీ కాంటూరింగ్ అంటే చాలా ఇష్టము. సో మేల్ ఫీమేల్ లో ఇద్దరిలో బాడీ కాంటూరింగ్ చేస్తాం. తర్వాత బ్రెస్ట్ మీద ప్రొసీజర్స్ ఎక్కువ చేస్తాం మన దగ్గర, ఎందుకంటే ఫీమేల్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు నాకు. సో బ్రెస్ట్ మీద సైజ్ పెంచాలంటే పెంచుతాం, తగ్గించాలంటే తగ్గిస్తాము. తర్వాత ఇంకా సాగింగ్ ఉంటాయి, దాన్ని లిఫ్ట్ కావాలంటే చేస్తాము. కానీ కొంతమంది పేషెంట్స్ లో కణితలు ఉంటాయి, వాటికి కూడా ఫీమేల్ డాక్టర్నే అడుగుతారు, అలాంటి వాళ్ళు కూడా వస్తారు మన దగ్గరికి, అవి కూడా చేస్తాం. ఇవన్నీ ఎందుకు ప్లాస్టిక్ సర్జన్ చేయాలి అంటే, మేమైతే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు చాలా మంది వస్తారు కదా, దానిలో స్కార్స్ ఎక్కువగా కనిపించకుండా హైడ్ చేస్తూ మంచి స్కార్స్ ఇవ్వడానికి ప్లాస్టిక్ సర్జన్ చేస్తే బాగుంటాయి. ఎవరైనా కూడా చూడంగానే ఏ పొట్టి అంటారు కదా, ఎక్కువ మంది చూస్తుంటే అబ్బా నేనేం అందంగా ఉన్నా, నన్నే ఎక్కువ మంది చూస్తుండ్రు అంటే, ఎక్కువ అందంగా ఉండు కూడా పెళ్ళి అయినాక జర ఇబ్బందే కదా మేడం, అందరు చూస్తుంటే. అలా ఏం ఉండదు అనుకుంటారు, పెళ్ళైన తర్వాత కూడా ఒక హస్బెండ్ కి వాళ్ళ వైఫ్ అందంగా ఉంటే ఇష్టమే. ఈ మధ్య చాలా మంది హస్బెండ్సే వాళ్ళ వైఫ్లకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి తీసుకొస్తున్నారు. బ్యూటిఫుల్ వైఫ్ డేంజరస్ లైఫ్ అంటే ఇప్పుడు మారిపోయి ఉంటది, కానీ అందరి మెంటాలిటీ అట్లా ఉంటుంది, అలా ఉండదు. నాకు కూడా ఏమైనా ట్రీట్మెంట్ సెట్ అవుతుందా మేడం? మీకు ఏది కావాలో చెప్తే దాన్ని బట్టి సూట్ అవుతుందో లేదో చెప్తాం. యూజువల్ గా నా పేషెంట్స్ కి చెప్పేది ఏంటంటే, ఏదేదో గూగుల్ చూసేసి అవేం నమ్మద్దు. యూట్యూబ్ లో ఇంట్లో వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సర్టిఫికేట్ చూసుకొని రావాలి అని, అలా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే వెళ్ళాలి. అలాంటి వెళ్ళిన వాళ్ళు మీకు కరెక్ట్గా సలహా ఇస్తారు. మీరు నాకు ముక్కు బాగాలేదని అడిగారు అనుకోండి, ఏం బాగాలేదు అని అడుగుతాను, ఏదో ఇది చేంజెస్ కావాలంటే మీకు సూట్ అవుతుందా లేదా, మీకు చెయ్యొచ్చా లేదా అని చెప్తాం. అలా అని చెప్పి ఈ రోజే వచ్చారు కాబట్టి సర్జరీ చెయ్యం, మీకు మీ ఆప్షన్స్ చెప్తాం, మీరు డిసైడ్ చేసుకొని చేయించుకుంటాను అనుకున్నప్పుడు టెస్ట్లు అన్ని చేయించుకొని బాగుంటే చేస్తాం. అలా అంటే ఇంకా మొత్తం మస్తు ఉన్నాయి కదా మేడం బాడీలో స్పెషలిస్టులు, ఇవన్నీ ఉండగా తోలు మీదనే ఎందుకు చదువుకున్నారు మీరు? నేను యాక్చువల్లీ కాస్మెటిక్ సర్జరీ కోసం చదవలేదు. చిన్నప్పుడు మా డాడీ డాక్టర్, ఆయన బుక్ లో ఫింగర్స్ అన్ని కట్ అయిపోయి ఉన్నాయి 4th క్లాస్లో. 2వ పేజ్లో ఆ ఫింగర్లన్నీ అతికిచ్చున్నాయి. ఇదేం సర్జరీ అని అడిగాను, ఆయన మైక్రోవాస్కులర్ సర్జరీ అని చెప్పారు. నేను ఈ స్పెషలిస్ట్ అవుతానని చెప్పాను. సో ప్లాస్టిక్ లో ఇంకొక కోణం ఉంది, అది ప్లాస్టిక్ కాస్మెటిక్ రీకన్స్ట్రక్టివ్ అంటారు. అదేంటంటే ఇలాంటి తెగిపోయిన వాళ్ళకి అతికించడం, చిన్న చిన్న నరాలు, వెయిన్స్ అంటారు కదా, ఆర్టరీస్, అవి జోడించడం, ఆ సర్జరీలు అన్నీ నాకు చాలా ఇష్టం. అదొక ఆస్పెక్ట్, అది చేస్తాను నేను. దానికి చాలా స్కిల్ కావాలి. అలాంటప్పుడు అంత స్కిల్ ఉన్న వాళ్ళకి కాస్మెటిక్ సర్జరీ కూడా అంతే స్కిల్తో చేయడం వస్తుంది. అందుకే ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు వేరీడ్ స్పెషాలిటీస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అంటే డాక్టర్నే పెళ్లి చేసుకోరు కదా మీరు? డాక్టర్ అట్లా చూసుకురా, లేకుంటే చుట్టాల పిల్లగాడంట అని చేసి? లేదు, డాక్టర్ అనే చేసుకున్నాను. నాకు కూడా మీలాగే చాలా ఎర్లీగా పెళ్ళి అయిపోయింది, 23 years కి పెళ్ళి అయిపోయింది. మీరు డాక్టర్, మేము యాట్కర్ అంతే. డాక్టర్లు చాలా మంది యాట్కర్లు అయ్యిండ్రు.
అయ్యారు. కానీ మీరు చూస్తే యాటకర్ లెక్కనే ఉన్నారు. థ్యాంక్ యూ. మా ఫీల్డ్ లో అలాగే ఉండాలేమో, కాస్మెటిక్ సర్జరీ కాబట్టి మేము హెల్దీగా ఉండాలి, నేను ఫిట్ గా ఉండాలి. నేను కూడా 1 hour జుంబా చేస్తాను. సో నా పేషెంట్స్ అందరికి నేను అదే చెప్తాను, నువ్వు సర్జరీ చేయించుకున్నా చేయించుకోకపోయినా హెల్దీ డైట్ మస్ట్, ఎక్సర్సైజ్ మస్ట్. మీరైతే మంచిగా గాలిపడిగ లెక్క దుంకుతారు. అది నాకు ఇష్టం. ఇప్పుడు నాకు స్కిన్ కి ఏది సూట్ అవుతుందో మీరు చేసి చేయొచ్చు. స్కిన్ మెయింటెనెన్స్ చేయాలి. మీ స్కిన్ బాగానే ఉంది కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. అంటే స్కిన్ కావాల్సిన నరిష్మెంట్ ఇవ్వాలి. మంచిగా కనిపించాలంటే మీరు కెమెరాలో, తర్వాత ఏజింగ్ కనిపించకూడదు, అంటే కొంచెం స్లోగా కనిపించాలి. అందరినీ చిన్నగా చేయలేం కానీ గ్రేస్ఫుల్ గా అవి చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకటి పెట్టుకుందాం మేడం, మీకు ఒక 10 ఏళ్ళు తక్కువ చెప్తా, నాకు ఒక 15 ఏళ్ళు తక్కువ చెప్తుంది టీవీలో చెప్పుదాం. ఏజా? ఓకే చెప్దాం, మీరు చెప్పండి. మీకు 25, మీకు కరెక్టే కరెక్టే. నాకు చెప్పండి మేడం. 20. బా అయితే 20 తక్కువ చెప్పింది. ఇక్కడికి వస్తే మేము 30 గానే చేసేస్తాం. బూటీగా ఉన్నారంటే చాలా అన్నట్టు. ఇక మమ్మల్ని కూడా ఏజ్ తక్కువ ఉన్నదంటే అబ్బా ఇక్కడే ఇంత తక్కువ అంటే ఇంక చేపించుకున్నాక ఇంకా తక్కువ అయిపోతాం అన్నట్టు. ఇంటి వాళ్ళు మొత్తం డాక్టర్లేనా? ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 20-30 స్పెషాలిటీస్ ఉన్నారు. మేము 3rd generation డాక్టర్స్. డాక్టర్ పిల్లలు డాక్టర్లే అన్నారు. ఏమో ఇక్కడ దాకా, ఇంకా మా పిల్లలు ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు మనకు మగ పిల్లలు అంటే వందంగా కనబడాలంట ఈ పుస్తకంలో సగం ఉన్నాయిగా మేడం. దీనిలో అన్ని ఉన్నాయి. అంటే యూజువల్లీ మా పేషెంట్స్కి వచ్చినప్పుడు బ్రౌషర్ ఇస్తే ఏంటంటే వాళ్ళు అడిగిందే కాక ఇంకేమేమి చేయొచ్చు అని. చాలా మంది పేషెంట్స్ కి మేము ఏం చేస్తామోనే తెలీదు. మూతి కూడా మారుస్తారా మేడం? ఇలా లిప్స్ అంతా లిప్స్ ఉన్నాయి కదా, కొంతమందికి ఏంటంటే చాలా లావుగా ఉంటాయి లిప్స్. మెన్లో చాలా మందికి ఉంటాయి. వాళ్ళకి సైజ్ తగ్గించి ప్రపోర్షనేట్ గా చేస్తాము. కొంతమందికి చాలా పల్చగా ఉంటాయి, ఏం కనిపించకుండా. అలాంటి వాళ్ళకి అది లావుగా కూడా చేస్తాం. 2 రకాలు చేస్తాం. మిషన్లు ఏమన్నా నాకు సూటబుల్ అయ్యేటివి సజెస్ట్ చేస్తాం. లేదు, చిన్న మెషిన్లే కానీ పెద్ద పనులు చేసేవి ఉన్నాయి, అవి చూద్దాం మేడం. మళ్ళీ మంచిగా మాట్లాడుకుందాం. ఒకసారి మిషన్లు చూపిస్తాను. ఇంతకు మనం కూర్చున్నంత లాంజ్, అక్కడ పేషెంట్ ని చూస్తాము. ఇది మా థియేటర్, అది చూపిస్తున్నాము. మనం వెళ్ళేది నార్మల్ క్లోత్స్ లో వెళ్తున్నాం కదా. యూజువల్లీ ఇదంతా స్టెరైల్ ఏరియా, ఎవరిని అలౌ చేయము. మీరు వెళ్ళిన తర్వాత కూడా ఇదంతా ఫ్యూమిగేట్ చేసి స్వాబ్స్ తీసి పంపిస్తాం. అంటే ఇన్ఫెక్షన్స్ రాకూడదు అన్నది మా ఎయిమ్. తెలియకుండా అన్ని ఉంటాయి కదా మేడం. అందుకే ఇక్కడ అంతే స్వాబ్స్ తీసి పంపిస్తాం. 3 స్వాబ్స్ చేసి నెగిటివ్ వచ్చిన తర్వాత సర్జరీ చేతులకు శానిటైజర్ చేసినట్టు రూమ్ కి అంతా చేస్తాం. మొత్తం అంతా చేయాలి. థియేటర్ అంటే మాకు తెలిసి టాకీస్, సినిమాలు చూసేది. ఇది మీరు ఎప్పుడు చూసుండరు. అంటే పేషెంట్స్ కి తెలియాలి ఎలా ఉంటది అని చెప్పి. ఇది మంది మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ అంటే మొత్తం ఇదంతా స్పెషల్ స్టెయిన్లెస్ స్టీల్ తో చేస్తాం. ఇంతమందికి ఆపరేషన్లు అయినాయి ఇలా ఇవన్నీ రాసుకున్నారా? ఇదంతా పేషెంట్ ది మనం ఆపరేషన్ చేసే ముందర డీటెయిల్స్, వాళ్ళ టెస్ట్లు, అంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్లు ఎలా వచ్చినాయి అన్ని ఇక్కడ రాసి. ఓ ముందే ప్లానింగ్ ఉండాలన్నట్టు. అందుకే సర్టిఫికెట్ ఉండాలి ముందుగా. ఇవన్నీ బయట దేశం బయటకు అంటే అడ్వాన్స్ టెక్నాలజీ. ఇదంతా వర్క్ స్టేషన్ అంటారు. పేషెంట్ కి ఆపరేషన్ చేసే ముందర మత్తు ఇస్తారు. మత్తు ఇచ్చి దాని ఆ మిషన్ మీద పెడతారు. ఇందాక మీకు చెప్పాను కదా, లైపోసక్షన్ కి వాడేది అవన్నీ. ఇవి నీరు గుంజేసేటివి అన్ని పైప్ లైన్, ఫ్యాట్ కరిగించడానికి వాడే. అంటే ఎవరు పడితే వాళ్ళు గుంజనికి లేదు, మిషన్ తెచ్చుకొని మళ్ళీ మనమంతలో మనం పెట్టుకోం కదా. అలా చేయించుకుంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మా దగ్గరికి వస్తే మేము చాలా కేర్ఫుల్ గా చేస్తాం. అందుకే డాక్టర్ల నిపుణుల పర్యవేక్షణ జరగాలి. దీనికి మళ్ళీ మతసూదికి వేరే డాక్టర్ల వేరే డాక్టర్ వస్తారు. ఒక టీం ఉంటారు వాళ్ళు కూడా, అనసీషా అని. వాళ్ళు పేషెంట్ ని ముందు చూస్తారు, ఇన్వెస్టిగేషన్స్ చూసి బాగుంది అనుకున్నప్పుడు సర్జరీ చేస్తాం. వాళ్ళే ఉంటారు. పోస్ట్ ఆప్ లో కూడా వాళ్ళు చూసుకుంటారు పేషెంట్ బాగా అయ్యేదాకా. మొత్తం ఫుల్ లైట్లు ఉంటాయి. ఇవి మాకు ఆపరేషన్ చేసేటప్పుడు మనకి క్లియర్ గా క్లారిటీ ఉండాలి, చాలా క్లియర్ గా కనిపించాలి. ప్రతి చిన్న దాంట్లో కూడా రక్తనాళాలు కానీ నర్వ్స్ కానీ అన్ని. సో ఎంతో క్లియర్ విజిబిలిటీ లేకపోతే చేయలేం. ఇట్లా అయినాక మొత్తం మీరు కూడా మాస్కులు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే డ్రెస్ ఉంటది, థియేటర్ డ్రెస్ అని. మొత్తం హెయిర్ కూడా బయటికి రాకూడదు, తను ఉన్నట్టు ఉంటాం. ఈ లైట్ వెళ్తుర్లా చూడండి సార్, నా ముఖం ఎట్లుంది. చాలా బాగుంది. మీరు ఇంకేమన్నా టేస్టింగ్ చేసి నేను ఎప్పుడన్నా చేయించుకుంటా. ఇది ఫిల్లర్ నెంబరు. ఇక్కడ రండి మేడం.
అమ్మో మీరు దగ్గరకు వస్తే నేను కర్ర కొడతా. మళ్ళా మన జగదీష్ సారు, మళ్ళా సుమా సంధ్యాల, డబల్ ఎస్ పేరు కూడా అట్లే వచ్చింది కదా మీరు, ఎస్ కూడా కలిసి ఉన్నారు అందులో. సుమా సంధ్యాల అని జగదీష్ సార్ ఇద్దరు పార్ట్నర్షిప్లో మంచి దవాఖాన పెట్టిండ్రు. ఇది ఎంటికలు తోలుకు సంబంధించి అంటే స్కిన్ కేర్, ఆ కేర్ ఈ కేర్ కాదు, ఈ ఫారి స్కిన్ కేర్ అన్నట్టు. మన కేర్కి ఎంత కేర్ తీసుకుంటారో మన తోలుకు కూడా అంతే కేర్ తీసుకుంటారు. బాగా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి సర్టిఫికెట్లు ఉన్నాయి. కావాలంటే మీరు గూగుల్లోకి పోయి సుమా సంధ్యాల అని కొట్టి చూస్తే మొత్తం బయోపిక్ వచ్చేస్తుంది. ఏమేం చేసిండ్రు, మేడం అనుభవం ఎంత ఉంది. ఒట్టిగానే కొత్తగా పెట్టిన దుకాణాలు అయితే కాదు, చాలా దవాఖానలలో మేడం ఎన్నో సర్జరీలు చేసిర్రు. పేర్లు చెప్పొద్దంట కానీ మస్తు మంది సినిమాలలో కూడా చేసిందంట మేడం. అంటే మళ్ళీ నేను నా పేరు ఎందుకు చెప్పినామంటారుగా మేడం. అంటే మా దగ్గర ప్రైవసీ మెయింటైన్ చేస్తాము, స్పెసిఫిక్ సెంటర్ కాబట్టి ఎవరి పేర్లు ఎవరు ఏం చేయించుకున్నారు అని చెప్పి పేషెంట్ రివీల్ చేయం. ఇది అడ్రస్ అయితే మాదాపురంలో పిల్లర్ నెంబర్ C1729 అంటే 1729 పిల్లర్ నెంబరు మాదాపురము. నేను వచ్చిన నాకు కూడా కొంచెం స్కిన్ కేర్ అవి ఇవి జాగ్రత్తలు చెప్పి ఏం చేయించుకోవాలన్నా నాకు ఏం సూట్ అయితే చెప్తానన్న సుమా మేడము. థ్యాంక్స్ మేడం. మళ్ళా మంచిగా మీరు ఆపరేషన్ అన్నీ ఎక్కువైనాక మళ్ళీ ఒక పారే వచ్చి అరుచుకుందాం ఉంది. మీకు అడ్రస్సింగ్ కావాలంటే కింద మెన్షనింగ్ చేస్తాము, డిస్క్రిప్షన్లో పోయి చూడండి. ఓకేనా? బాయ్. మీరు కూడా చెప్తుంది మేడం. బాయ్. టైంకు తినండి పండు. అందరు పండు లేక ఇగ్గులో ఉండాలంటే, నాలాక గ్రామర్ తెచ్చుకోవాలంటే టైంకు తినాలి, మంచిగా నిద్రపోవాలి, ఇసుక సైజులు చేయాలి. అంతే కదా మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ.